పులి నోట్లో తలకాయ పెట్టాలా? పులికి మేము ఆహారమా? ఇదేం పరీక్ష విశ్వేశ్వరరావు గారు? ఎందుకో వివరణ ఉంటుంది. అమ్మా చామంతి, చదువమ్మా. అలాగేనండి. ఓహో, పులికి ఆహారం అంటే పులి నోట్లో తల పెట్టడం కాదంటండి. పులి బోన్లోకి వెళ్ళి పులికి ఆహారం పెట్టి రావాలంట. దీన్నే వ్యాఘ్ర భోజన సమర్పణం అంటారు. అదే రాసుంది. ఇదే మీకు అసలైన పరీక్ష. ఇదే పరీక్ష? బోన్లోకి వెళ్తే అసలు ఉంటామా? పులి బోన్లోకి మేమెళ్ళినా భోజనం తీసుకెళ్ళినా రెండూ ఒకటే కదండి. అదే కదా, ఇది చాలా రిస్క్. ఈ పరీక్ష క్యాన్సిల్ చేసేసి ఇంకోటి చెప్పండి. అలా కుదరదు రోజమ్మా. నువ్వెలా చెప్తావే? నేను చెప్పడం లేదమ్మగారు. ఇందులో ఈ పరీక్ష అసలు ఎందుకో అని రాసుంది. ఏముందమ్మా? చదువుతానయ్య గారు. ఈ కొల్హాపూర్ రాజ్య సామ్రాజ్యానికి పులి గుర్తునే జెండాగా చేసుకున్నారు. దానికి కారణం ఏమిటంటే కొల్హాపూర్ సామ్రాజ్యానికి 5వ తరం యువరాణి గారు శ్రీ శ్రీ రాజదుర్గావతి అయినటువంటి ఆవిడ అడవుల్లో వేట కోసం సంచారం చేస్తుండగా శత్రువులు వారి మీద దాడి చేసినప్పుడు ఒక పులి వచ్చి వారిని కాపాడింది. అలా కాపాడిన ఆ పులిని ఆవిడ ఎంతో ప్రేమగా తన రాజ్యంలో ఉంచారు. కాపాడిన ఆ పులినే తన జెండా గుర్తుగా పెట్టుకున్నారు. ఆ పులి పిల్లల్ని వారసత్వంగా పెంచసాగారు. అలాగే ఈ రాజవంశ వారసులందరూ ఆ పులి బోనులోకి వెళ్ళడం, ఆహారం పెట్టడం, పులి ఆహారం తినేంత వరకు ఉండి తిరిగి వచ్చేయడం చేసేవారు. అలా రాజావారి రాణివారి మనవరాలైనటువంటి యువరాణి కూడా తన చిన్నతనంలోనే పులి బోన్లోకి వెళ్ళి ఆహారాన్ని పెట్టి వచ్చేవారు. కాబట్టి మీరు నిజమైన యువరాణి అయితే ఆ పులికి ఆహారం పెట్టి వస్తారు. యువరాణి కానట్లయితే మీరే ఆ పులికి ఆహారం అవుతారు. ఇదమ్మా విషయం. ఈ పరీక్షను క్యాన్సిల్ చేయడానికి కుదరదు. చేయాల్సిందే, లేదంటే ఎలిమినేట్ అయిపోవచ్చు. వాళ్ళందరూ నిజమైన మనవరాలు కాదు కాబట్టి అవుట్ అయిపోతారు. కానీ నా రోజా ఒరిజినల్ కదా, ఎలిమినేట్ అవ్వదు. తానే పెడుతుంది పులికి ఆహారం. వీడి బిల్డప్ తగలయ్యా, నేనవుతాను రా దానికి ఆహారం. ఏమంటారు? పాల్గొంటారా, ఎలిమినేట్ అవుతారా? మీకు 10 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఆలోచించుకుని చెప్పండి. ఏదో 10 రోజులు ఇస్తున్నట్టు చెప్తారే, అసలు ఇదంతా నీ వల్లేరా. ముందు ఆహారంగా పులి బోన్లోకి నిన్నేయాలి. 6 సెకండ్లు అయిపోయింది. అయిపోయిందా? నేను చేస్తానండి. నేను కూడా చేస్తాను. నేను చేస్తాను. రండమ్మా. కమాన్ రోజా, యు ఆర్ ద ప్రిన్సెస్. నువ్వు భయపడకూడదు. ఈడొకడు. ఈ రోజే నాకు ఆఖరి రోజు కాదు కదా. రోజమ్మా రండి.
అమ్మా పులి ఉన్న చోటుకు వచ్చాం మనం. భయపడకండి అమ్మగారు, పులి బోన్లోనే కదా ఉంటుంది. బోన్లో ఉంటేనే ఆ గాండ్రింపులకి వణుకొస్తుంది. ఇక భోజనంతో బోన్లోకి వెళ్ళినా వాళ్ళ పరిస్థితి ఏంటో. ఏది ఏమైనా పరీక్షలో పాల్గొని తీరుతామని వచ్చినప్పుడు జరగాల్సిందే కదా ప్రేమ్ బాబు. మ్మ్. అమ్మా ఇదేంటి ఇంత ఉంది? దీన్ని నేను హ్యాండిల్ చేయగలనా? చూసావు కదా, రిస్క్ అవసరమా నీకు? పరీక్షలో పులికి ఆహారం పెట్టకుండా ఓడిపోయే కంటే ఈ పులికి నేనే ఆహారమై చావడం బెటరే. ఓ పక్కన భయపడుతున్నావు, మరో పక్కన ధైర్యం తెచ్చుకుంటున్నావు. కాకపోతే ప్రాణాల మీదకి తెచ్చుకోబోతున్నావు. అర్థం చేసుకో. నేను చెప్పింది నీకు అర్థం కానప్పుడు నువ్వు చెప్పింది నేనెందుకు అర్థం చేసుకోవాలి? పోవే. దీని పేరేంటి విశ్వేశ్వరరావు గారు? వీరా సార్. దీని గాండ్రింపులకే చచ్చేలా ఉన్నాను. లోపలికి వెళ్తే బ్రతుకుతానా? అనవసరంగా ఒప్పుకున్నానా? ఇంకా మొదలు పెడదామమ్మా. ముందుగా వెళ్ళాల్సింది అక్షిత. ఆ ప్లేట్ ఇవ్వు నాయనా. వెళ్ళమ్మా. మళ్ళీ వస్తానా? అయ్యో పడిపోయి. అయ్యో అక్షిత, అక్షిత చూడండి చూడండి. అక్షిత చూడమ్మా చమంతి. అక్షిత అక్షిత లే అక్షిత అక్షిత అక్షిత